జగన్ వస్తే ఆంక్షలు విధిస్తారు, జగన్ వస్తే జనం వస్తారు. ఈ రెండు కామనే ఈ మధ్య టూర్లలో బాగా తెలిసింది. అయితే ఒక పక్క ప్లానింగ్ ప్రకారం జగన్ టూర్లు చేస్తున్నారు. అంటే పరామర్శ టూర్లు ఎక్కువగా ఉంటున్నాయి. అది కూడా నెలకొకసారి ఏదో ఒక పరామర్శ పేరుతో ప్రజల్లోకి రావడం. తాజాగా మోందా తుఫాను ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో రైతులు పరామర్శించారు. జగన్ వస్తే జోష్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇదే అంశం మీద కొంతమంది చెప్తున్నమాట, అసెంబ్లీకి వెళ్తే కూడా అంతకు మించి జోష్ వస్తుంది కదా, ఇక్కడ తెచ్చుకున్న మైలేజ్ అసెంబ్లీకి వెళ్తే కూడా మైలేజ్ వస్తుంది కదా, ఎందుకు వెళ్ళట్లేదు? తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు రేజ్ చేసిన పాయింట్, ఒక రిక్వెస్ట్ కూడా పంపించారు, జగన్ అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందని. ఓవరాల్ గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా జగన్ టూర్లు అంటేనే ఇక ఆంక్షలకు అలవాటు పడిపోయి జనం అయితే ఎలాగా వస్తారు, ఇక ఏదో ఒకటి తెగించి ఏదో ఒకటి జరుగుద్ది అన్నట్టుగా ఇంకా టూర్లకు వెళ్లే పరిస్థితి ఇంకా ఈ 3 ఏళ్లు ఇలాగే ఉండబోతుందా? తాజాగా మోందా తుఫాన్ రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అదే సీన్ కనిపించిందా? అంటే ప్రాక్టికల్ గా పబ్లిక్ యాటిట్యూడ్, ఆంధ్ర పబ్లిక్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అన్నది గ్రహించి ఉండాల్సింది ప్రభుత్వం. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఈయన పాదయాత్ర చేస్తున్నప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టారు కొన్ని. మైక్ ముట్టుకోకూడదు, లేకపోతే ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని. ఆగారా తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు? వచ్చారు కదా, లోకేష్కి పర్ఫెక్ట్ గానే కనిపించారు కదా. కొన్ని చోట్ల ఎక్కువ రావచ్చు, కొన్ని చోట్ల తక్కువ రావచ్చు. అది వాళ్ళ కెపాసిటీని బట్టి ఉంటుంది. భయంతో ఆగిపోయిన వాళ్ళు లేరు ఎవరు కూడా తెలుగుదేశం కార్యకర్తలు. ఈవెన్ చంద్రబాబు గారి టూర్ అయినా అంతే, పవన్ కళ్యాణ్ టూర్ అయినా అంతే కదా. అప్పుడు మనమే చూసాం కదా రుచి ఏంటి అనేటటువంటిది. అలాంటప్పుడు మనం ఇంకొకళ్ళని రిస్ట్రిక్ట్ చేయాలని ఎందుకు అనుకోవాలా? లెట్ దెమ్ గో, లెట్ దెమ్ డూ అని వదిలేయాలా? చేయనియండి. అవతల వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనం ఆల్రెడీ మన చేతిలో మీడియా ఉంది, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ఉంది, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వీళ్ళందరూ మనకు కావాల్సిన విధంగా మనకి ఎట్లాగో చెప్తున్నారు కదా. జగన్కి వ్యతిరేకంగా వాళ్ళతో మనం మాట్లాడించుకుంటాం కదా. ఎందుకు ఇంకా అంతకు మించి అతి చేయాల్సిన అవసరం ఏంటి? ఇది ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన అంశం. ఎందుకయ్యా అంటే ఇవాళ ఉన్న సిచ్యుయేషన్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డిని తొక్కాలనుకుంటే. ఎందుకంటే ఓ 4 ప్రతిపక్షాలు ఉన్నాయి అనుకోండి, కమ్యూనిస్టులు గొడవ చేస్తున్నారు, లేకపోతే కాంగ్రెస్ గొడవ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గొడవ చేస్తున్నాడు, ఇంతమందితో అసలు తల పిచ్చెక్కిపోతుంది, అందుకని ఏదో కంట్రోల్ పెట్టారంటే ఒక అర్థం ఉంది. అట్లయినా కంట్రోల్ పెట్టలేరు. మీ పనిని మీరు చూసుకోవాలి. అవతల ఒక్కడున్నాడు, తద్వారా టోటల్గా శక్తి అంతా అతనికి ఇస్తున్నారు వీళ్ళు, ప్రత్యేకించి ఇస్తున్నారు వీళ్ళు. అదే ఇక్కడ అసలు సిసలైనటువంటి సమస్య. అది వీళ్ళు ఆలోచించలేకపోతున్నటువంటి అంశం. రాజకీయాల్లో మన చుట్టూ ఉండే దళం, గణం ఎప్పుడు కూడా మనం చేసేది రైట్ అంటుంది, పర్ఫెక్ట్ అంటుంది, అలాగే ప్రోత్సహిస్తుంది, అట్లాగే హైలైట్ చేస్తుంది. కానీ రాజకీయ కోణంలో నుంచి కాకుండా తటస్థులు చూసినప్పుడు జగన్ని నియంత్రించడం తప్పన్న భావన తటస్థుల్లో ఉంటుంది. మన పార్టీ కార్యకర్తలకు ఎందుకు ఆడిని ఆపట్లేదు అంటారు, లేదా జగన్ వ్యతిరేకులు ఎందుకు ఆడిని ఆపట్లేదు అంటారు. అదే సందర్భంలో మనల్ని ఆపినప్పుడు మన కార్యకర్తలు ఏమన్నారు, మన సింపథైజర్స్ ఏమన్నారు, అట్లా ఆపుతారు అన్నారు. సేమ్ కదా అక్కడ. బేసిక్గా మనం డెమోక్రసీలో ఉన్నాం, డిక్టేటర్షిప్లో లేం, రాచరికంలో లేం. రాచరికంలో అయితే శత్రురాజుకి మన రాజుగారు స్వాగతం పలికినప్పుడు మాత్రమే అనుమతించాలి. మిగతా టైంలో శత్రురాజు కూడా ఒక అతిథి పక్కన ఉండాలి, అంతే కదా. శత్రురాజుని అంగీకరించం కదా, కొడతాం కదా, తిడతాం కదా. ఇక్కడ రాజ్యాలు కాదు కదా, ఈ రాజ్యం వీరభోజ్యం కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నీకు 55% ఓట్లు వస్తే అవతల ఆయనకి 40% ఓట్లు వచ్చినాయి. 40% ఓట్లు వచ్చినటువంటి మనిషిని నువ్వు తిరగడానికి వీల్లేదు, నువ్వు నడవడానికి వీల్లేదు, రైతును గెలవడానికి వీల్లేదు, రైతు వీళ్ళని గెలవడానికి వీల్లేదు. ఎందుకది? ఇంకొకటి, జగన్ వెళ్ళేదాకా టమోటా రైతుకి రేట్ ఎందుకు పెంచలేదు? జగన్ వెళ్ళేదాకా పొగాకు సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలని ఎందుకు అనిపించలేదు? జగన్ వెళ్ళేదాకా మామిడి రైతుకి సంబంధించి ఓ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? ఎక్కడ లోపం జరుగుతోంది? ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి కదా ప్రభుత్వం. బాబు గారు, ఇప్పుడు ఇవాళ ఉంది, జగన్ వెళ్తున్నాడు తెలిసింది, ముందు అనౌన్స్ చేసేసి ఉండాలి కదా. అసలు ఈ ప్రభుత్వం అనౌన్స్ చేయాలి, జగన్ చేసేదాకా వదిలేసేయండి, వీళ్ళే అనౌన్స్ చేయాలి. ఇప్పుడు అతని పేరేంటి, రేవంత్ రెడ్డి ఏం చేశాడు? ముందు ఆవిడెవరో ఒక మహిళ బాగా ఏడ్ చేసిందని ఆవిడకి 2.5 లక్షలు ఎంతో పెట్టి కొనేశారు ధాన్యం. ఇది నెంబర్ 1 అయిపోయింది. అదంతా తడిచిపోయినటువంటి ధాన్యాన్ని, అది టీవీలో వచ్చిన బ్రేకింగ్. అది కాదు, తర్వాత ఏం చెప్పాడు, ఎకరాకి 10,000 అనౌన్స్ చేసేసాడు అతను. ఎకరాకి 10,000 అతను అనౌన్స్ చేసేసినప్పుడు
నీ శిష్యుడే కదా, లేదా నీ సహచరుడు అతని భాషలో చెప్పాలంటే. అక్కడ అనౌన్స్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు ఆగుతున్నావు, ఎందుకు ఆపుకుంటున్నావు, అది ఆలోచించుకోవాలి కదా. ప్రాక్టికల్గా ఇంతవరకు అనౌన్స్ చేయకపోవడం ఏంటి, వాళ్ళ బ్రతుకేంటి అసలు. ఇంకోటి, ఇప్పటిదాకా ఎంత ఇచ్చాం. ఇప్పుడు అతను జగన్ ఒక పాయింట్ రైజ్ చేశాడు, జగన్ని ఎలా తిట్టిద్దాం అని కాకుండా సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆయన ఏదో ఫోటో పట్టుకొస్తాడు, ఆ ఫోటోలో జగన్ అక్కడ ఉన్నాడు అన్నాడు. పరిహారం అందరిని ఒక చోట ఇచ్చినప్పుడు కూర్చోబెట్టినప్పుడు ఫోటోనే చూపెడుతున్నారు తప్పించి బేసిక్గా పొలాల్లో ఇంతకుముందు దిగాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి బాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి తేడా ఉంది. బాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తుఫాన్ అప్పుడు ముందే ఏర్పాట్లు చూస్తాడు. జగన్ ముందు ఏర్పాట్లను తను పైన ఉంటాడు, అధికార యంత్రాంగంతో చేయిస్తాడు. అలాగే తను సీఎంగా ఉన్నప్పుడు కూడా తుఫాను వరదో రాగానే జనంలోకి వెళ్ళిపోలా. ఎందుకని, ఆ టైంలో అడ్మినిస్ట్రేరియల్ వ్యవస్థ అంతా మన వెనకాల పడి తిరుగుతుంది, దానివల్ల అక్కడ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ అందదు అన్నటువంటి. అది నిజం. చంద్రబాబు గారు బుడమేరు దగ్గర ఉన్నప్పుడు న్యాయం జరిగింది అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ. లేదు, తుఫాన్లో ఇప్పుడు తిరిగినంత మాత్రం న్యాయం జరుగుతుంది అక్కడ. ఆ తర్వాత ప్రక్రియ అనేది అధికారులను చేయనిచ్చి ఆ తర్వాత చూడాలి. మొన్న పరిహారం విషయంలో కానీ అది బాధ్యతగానే చేశారు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏం చేసేవాడు, ఈ పరిహారాలు ఇచ్చాక జనం దగ్గరికి వెళ్ళేవాడు, ఏమయ్యా మీకు అందిందా లేదా అన్నటువంటి. ఎవరు అందలేదని చెప్పినా వెంటనే పిలిచి మాట్లాడడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళట్లా. ఇప్పుడు అందిందో లేదో ఎట్లా తెలుస్తుంది, వీళ్ళ పార్టీ వాళ్ళు చెప్పాలి. పార్టీ వాళ్ళంతా బాగానే ఉందంటారు కదా, అందరికి అందిందా లేదా అన్నది ఎట్లా తెలుస్తుంది. ఐవీఆర్ఎస్ కాల్స్ అన్నారు అనుకోండి, ఐవీఆర్ఎస్ కాల్స్లో ఆ ఆప్షన్స్ని కరెక్ట్గా ఎంచుకోవడం లేబర్కి చేత కావట్లేదు. ఈ 1 నొక్కాలి 2 నొక్కాలి అన్నప్పుడు మనకి ఈ సెల్ ఫోన్లో స్క్రీన్స్ కదా, వీటిట్లో మామూలుగా అయితే కనుక మనకు వెంటనే 1, 2 కనబడవు అక్కడ ఎదురుగుండా. దాంట్లో మళ్ళీ ఆ నెంబర్ది కీప్యాడ్ని నొక్కుని దాంట్లో నొక్కాలి, ఈలోపు కొట్టుకుపోతుంది. కాబట్టి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ప్రాక్టికల్గా మనకి నివేదిక ఇచ్చేటటువంటి వ్యవస్థ కావాలి, నిజాయితీతో బాధ్యతతో. అది మన మీద అపార ప్రేమ ఉండే బృందం కాకూడదు, అదే సందర్భంలో మన మీద ద్వేషం ఉండే బృందం కాకూడదు. మనకి కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి బృందం కావాలి. అది చంద్రబాబు గారు ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్ టూర్ చూసిన తర్వాత తెలుసుకోవాల్సిన అంశం అదే. కానీ సార్, ఆంక్షలు విధించకపోతే పరిస్థితులు అదుపు తప్పితే, ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి, ఆ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో తప్పే ఉంది. ఆంక్షలు విధిస్తే కొన్ని కంట్రోల్ అవుతాయా? ఆంక్ష అనేది ఎందుకు విధిస్తారండి? బేసిక్ నిన్న కూడా ఏదో చిన్న అపశృతి దొర్లింది. ఎవరి దాంట్లో జరగట్లేదు చెప్పండి? చంద్రబాబు గారి దాంట్లో జరగవా? ఇంత ముందు జరగలేదా? మనుషులే చచ్చిపోలేదా? పవన్ కళ్యాణ్ దాంట్లో జరగలేదా? ఈ మనం సంఘటన ఇప్పుడు ఆ లెక్కనైతే రోడ్డు ప్రమాదం జరిగింది, నిన్న బస్సులు ఆపేద్దాం, ఇవాళ విమాన ప్రమాదం జరిగింది, విమానాలు ఎక్కడం మానేద్దాం. ఇది రొటీన్ యాక్టివిటీలు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు రిస్ట్రిక్ట్ చేసినప్పుడే నీకు ప్రాబ్లం ఎక్కువ, రిలాక్స్గా వదిలేసినప్పుడు ఎక్కువ టెన్షన్ ఉండదు. రిలాక్స్ అంటే ఏంటి, వాళ్ళని విచ్చలవిడిగా తిరగనివ్వమని కాదు, నీ పోలీసు యంత్రాంగం అక్కడ సిస్టమ్ని లైన్లో పెట్టడం. నువ్వు ఎంతమంది రావాలి రారని తెలుసు, ఎక్కువ వస్తారని తెలుసు, నువ్వు వాళ్ళని ఆపడానికి సిబ్బందిని పెడుతున్నావు. అదే రెగ్యులరైజ్ చేయడానికి పెడితే ఎంత సిస్టమేటిక్గా ఉంటుంది. జగన్ వచ్చాడరా వెళ్ళాడరా, సింపుల్ కదా, అంతమించి ఎక్కువ హడావిడి ఉంటుందా? ఇప్పుడు నువ్వు ఆపుతుండేటప్పటికి, నిన్న పొద్దున ఫస్ట్ నేనే ఒక వీడియో చేశా, మొట్టమొదటిసారి అనుకుంటా అటు చంద్రబాబు గారు లండన్లో ఉండటం, ఇటు ఈయన ముంబై వెళ్ళటం, ఈ హడావిడి మూలంగా లోకేష్ అటు వెళ్ళడం మూలంగా ఒక పెద్ద మార్పు వచ్చినట్టుంది, ఇక్కడ ఎవడూ రిస్ట్రిక్షన్ పెట్టలేదు వెళ్తున్నాడని. కరెక్ట్గా ఈ వీడియో నేను చేసిన ఒక 2 గంటల్లో బ్రేకింగ్ వచ్చింది. జగన్ దానికి 10 వెహికల్స్ అలౌడ్, 500 మంది అలౌడ్ అన్నటువంటి. జగన్ వెనకాల 10 మంది వెళ్తారు, 500. నువ్వు చెప్పకపోయి ఉంటే నిజంగా అంతమంది వెళ్ళి ఉండేవాళ్ళు. చెప్పేటప్పటికి ఇంకో 10 వెహికల్స్ ఎక్కువ వస్తాయి, ఏంద్ర ఆపుతాడంట మనం అన్నటువంటిది. మనకి ఒక రెబలిజం మెంటాలిటీ ఉంటుంది ఎవరికైనా సరే, ఏ పార్టీకైనా సరే. ఆపు అన్నప్పుడు ప్రత్యేకించి వెళ్తాడు. అలా కాకుండా పోరానాయన నువ్వు అంటే, నాకు ఇప్పుడు పని ఉంది లేరా నువ్వు పోయిరా పో అంటారు. ఇది కామన్ థింగ్, మనకి సైకలాజికల్గా కామన్ సెన్స్ అనమాట. తెలివైన వాళ్ళు అయితే వీళ్ళు ఏం చేసి ఉండాలా, జగన్ దానికి ఏ రిస్ట్రిక్షన్ పెట్టకుండా పొమ్మనమని చెప్పి, అప్పుడు జనం తక్కువ వచ్చారనుకోండి, అప్పుడు శుభ్రంగా డ్రోన్ షాట్స్ తీసి, అదిగో చూసారా జగన్కి జనం ఎవరు రావట్లేదు అయిపోయిందని చెప్పుకోవాలి. తెలివైన వాళ్ళు అయితే అది ప్రచారం చేసుకోవాలి, జగన్కి జనం పడిపోతున్నారు. వీళ్ళే ఓ పక్కన జనం లేరంటారు, ఇంకో పక్కన ట్రాఫిక్ జామ్ అయిందంటారు, అదేమంటే అదేదో చేశారంటారు, ఇంకో పక్కన 500 మందికి రావద్దంటారు. పోనీ 500 మంది వచ్చారంటే అదిగో జనం లేదు. అట్లాంటి విచిత్రమైనటువంటి విన్యాసాలు ఎందుకు?
ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఉండాలి. ఇది ఎవడిష్టం వచ్చినట్టు ఆడు చేస్తున్నాడు. పేపర్ల దోవన పేపరు, టీవీలు దోవన టీవీలు, మన సాంబాన్నయ్య మాట్లాడినట్టు, లేకపోతే తుఫాన్ల గురించి మన ఈ ముగ్గురు ఉన్నారు కదా మాట్లాడుకొచ్చింది. ఇంకేముంది, తుఫాన్ని పట్టి టేసేవాళ్ళు ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో ప్రపంచంలో ట్రంప్ కూడా కావాలంటే చంద్రబాబు గారిని అడుగుతారని. ఈ ఎలివేషన్స్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా ప్రాక్టికల్గా? ఇప్పుడు ఇది ఎలివేషన్ అంటే అదేది మహిళా క్రికెటర్లు అందరూ కూడా అందరికీ చెప్తున్నారు ఏదో క్రీడా స్ఫూర్తితో లోకేష్ గారిని చూసి నేర్చుకున్నామని. ఎందుకు ఇట్లాంటి అర్థులు? దీనివల్ల బాబు గారికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? లోకేష్ గారికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల కానీ ఇట్లాంటి ప్రచారం వల్ల వీళ్ళకి ఏంటంటే జర్నలిజం తెలియట్లా. క్రమంగా వీళ్ళు జర్నలిజాన్ని వదిలేసి పూర్తిగా కార్యకర్తలుగా మారిపోతున్నారు. కార్యకర్తల స్టేట్మెంట్లు వీళ్ళ నోట్లో నుంచి వస్తుంటే అది బాబు గారికి ఫెచ్చింగ్ కాకుండా నెగిటివ్ అవుతుంది వాళ్ళ మీడియా వల్ల. అది ఆయన గ్రహించుకోవాల్సి ఉంది, లోకేష్ గారు కూడా గ్రహించుకోవాల్సి ఉంది. అది అంటే వాళ్ళే రాజకీయం చేసేస్తున్నారు. రాజకీయం ఎలా చేయాలి? రాజకీయం చేస్తే పర్లేదండి. రాజకీయం చేయడం అంటే నేను చెప్పినట్టు అట్లా చేయట్లే వీళ్ళు. కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తకి ఎట్లా ఉంటదంటే, అదే ఇప్పుడు ఓ సినిమా హీరో ఉంటాడు, సినిమా హీరో అభిమాని ఎట్లా ఉంటాడు, మా వాడు లెగిసి రెండుతో. ఇప్పుడు మా చిన్నప్పుడు బాగా తిట్టుకునేవాళ్ళు, ఇది చిరంజీవి ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్. రేగల్ ఫైట్ అని ఉండేది అప్పుడు. రేగల్ సబ్బు ఉండేది, రెండు కాళ్ళు ఎత్తి ఇట్లా లేచి కొడతారనమాట. అది ఆ ఫైట్ కృష్ణాది ఒక సినిమాలో వేశారనమాట. ఆ చిరంజీవిని కొట్టినటువంటిది ఉంటుంది. దాన్ని పుచ్చుకుని మీ వాడిని ఒక్క కొట్టు కొడితే అట్టబడిపోయాడు, చిరంజీవి కృష్ణాని కొట్టింది ఉంటుంది. దాన్ని చూసి వీళ్ళు ఇదేంటి నిజంగా కొట్టుకుంటారు వాళ్ళు. సినిమాలో ఉన్నటువంటి పాత్రల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని ఎదురు వాళ్ళని తిట్టుకుంటుంటారు. ఇవాళ రాజకీయంలో ఆ స్థితికి తీసుకొచ్చింది మీడియా దిగజారిపోవడం అన్నటువంటిది కూడా వీళ్ళకి శాపం. వాళ్ళ ఒత్తిళ్ళకి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. బేసిక్గా రాజకీయాల్లో ఇప్పుడు ఎదుటివాడు వెధవ అన్నప్పుడు ఆ వెధవాయిత్వాన్ని మనం చేయకుండా మనం వైజ్ మెన్ అని కదా నిరూపించాల్సింది, మనం గొప్పవాళ్ళమని కదా నిరూపించాల్సింది. మమ్మల్ని మేము పాదయాత్ర చేస్తుంటే అడ్డుకున్నాడు, రకరకాల ఇబ్బంది పెట్టాడు, బట్ మేము ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం పొమ్మనండి, సెక్యూరిటీ ఇస్తాం పొమ్మనండి అని 4 సార్ల తర్వాత 2-3 సార్లు పోనిచ్చి అప్పటికి ఇక జనం తగ్గుతుంటారు. అప్పుడు చూపెట్టి అదిగో చూసారా ఒరిజినల్గా మేము ఏ అవకాశం ఇవ్వకపోతే ఇది పరిస్థితి అంటే ఎట్టుంటది స్ట్రాటజీ. అదే రాజకీయం అంటే నేను చెప్పేది. ఇలా జాతక సార్, కానీ జగన్మోహన్ రెడ్డి గారి టూర్లు చూస్తుంటే ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం చేస్తున్నట్టు అనిపిస్తుందా? నెలకొకటి ఏదో ఇష్యూ బేస్డ్ టూర్ మాత్రమే చేస్తున్నారు అంటే ఆయన ఇప్పుడు ఈ తుఫాన్లు ఇవన్నీ రప్పించి ఆయన చేస్తున్నారు అనేది కాదు ఇక్కడ ఉద్దేశం. కాకపోతే అలా కలిసి వస్తున్నాయి. అది అంటే అది ఒక ప్లాన్ తో వెళ్తున్నారు అనుకోవాలి. మిగిలిన టైంలో విమర్శలు ఫాలో అవుతున్నారు. అదిగో వారాంతం అయినా బెంగళూరు వెళ్ళిపోతున్నారు, వీకెండ్ టూర్లు మామూలు ఇక్కడ ఉండట్లేదు, అదిగో లండన్ వెళ్ళిపోయారు. ఈ విమర్శలు ఉంటూనే ఈ చేయడం ఎలా చూడాలి? బేసిక్ గా ఆయన తనకున్నటువంటి ఆదరణని ప్రాక్టికల్ గా కంటిన్యూస్ గా జనంకి టచ్ లో ఉండటం అనేది ప్రూవ్ చేయాలి. రోజు ఉండక్కర్లా, శని ఆదివారాలు ఆయన అక్కడికి వెళ్ళిపోమనండి, శుక్రవారం రాత్రికి బయలుదేరిపోమనండి, సోమవారం పొద్దునకి వచ్చేయమనండి, సోమవారము మంగళవారము పబ్లిక్ నుంచి వినతులు తీసుకోమనండి. పబ్లిక్ నుంచి వాళ్ళ పార్టీ కార్యాలయం దగ్గర ఆ వినతులు తీసుకునే సిస్టమ్ ఉండాలి. ఆ తర్వాతన ఇటు ఇలాంటి కార్యక్రమాలు, లేదా ఈ కార్యక్రమం సోమవారం మంగళవారమే జరపాల్సి వచ్చింది అనుకోండి, ఆ తర్వాత రోజుల్లో వినతులు పెట్టుకోండి. వారంలో ఇదిగో ఈ 2 రోజులు ఈయన వినతులు తీసు. ఇప్పుడు మనం ఎలాంటి ఆలోచన ఉండాలంటే, ఆయన తెలివైనోడైతే తను ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు ఒక 5-6 చెప్తే సాక్షిలో 10 పేజీలు రాసుకోవచ్చు. బట్ ఈనాడు జ్యోతి రాయిది కదా, దాంట్లో డొల్లతనాలు రైట్ చేస్తుంది కదా, అర్రజన్ మీడియా అటే ఉంటది కదా, తటస్థ మీడియా పట్టించుకోదు కదా, జస్ట్ స్క్రోలింగ్ కో లేకపోతే 2 ముక్కలు బయట వినిపించి వదిలేస్తుంది. దెన్ వాట్ ఈస్ ద యూజ్? నువ్వు అదే ఇప్పుడు వాళ్ళు స్పందన అని కలెక్టర్ల దగ్గర ప్రోగ్రాములు పెట్టారు, పోలీసుల దగ్గర ప్రోగ్రాములు పెట్టారు, అట్లాగే ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజా దర్బార్లు పెట్టాలన్నారు, తీసుకోవాలి. కానీ నిన్న లోకేష్ గారు ఏమన్నాడు, అందరూ ఇక్కడికి వస్తున్నారు, ఆయన 5 గంటల పాటు తీసుకుని ఓపిక లేక మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకుంటాను బాబు అని చెప్పాల్సి వచ్చింది. అప్పుడు ఆయన సీరియస్ అయ్యి ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు అందరూ సరిగ్గా తీసుకుంటుంటే ఇక్కడికి ఎందుకు రావాలి, పరిష్కరిస్తాను ఇక్కడ దాకా ఎందుకు రావాలన్నది ఆయనకు వచ్చింది. ఆయన బుర్ర పని చేసింది, పర్ఫెక్ట్ గా అడిగాడు, సీరియస్ అయ్యాడు పల్లా శ్రీనివాస్. ఇది నేను విన్న ఇన్ఫర్మేషన్. దెన్ ఇక్కడ అదే నువ్వు పెట్టు, ఇక్కడ ప్రజాదర్పణ, ఇక్కడ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పరిష్కారం కానోడాలని నీ దగ్గరికి వస్తాడు కదా. నీ ప్రింట్ మీడియా, నీ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు అందరిని అక్కడ పెట్టు, నీ సోషల్ మీడియా వాళ్ళందరినీ అక్కడ కూర్చున్నామని చెప్పు. ఇప్పుడు అక్కడికి వచ్చి ఎంత పత్రం ఇచ్చే వాళ్ళందరూ తీయండి, బయటలు తీయండి, ప్లే చేయండి.
సోషల్ మీడియాలో అవును. ఫోకస్ చేయండి. అవును. నువ్వు మాట్లాడాల్సిన దానికి 100 రెట్లు వెళ్తాయి సమస్యలు. అవును. 100 అవును. రెట్లు కవరేజ్ వస్తుంది. ఉమ్, 100 ఉమ్, రెట్లు. అవును. ఇది కదా పద్దాక నువ్వు మాట్లాడి మధ్యలో ఎక్కడో మాట తడబడ్డదాన్ని అవతల ట్రోల్ చేసి చేసుకునేదానికంటే ప్లానింగ్ అవును. ఉండట్లేదు ఇక్కడ, అది లేదా ఓపిక పెట్టుకోవట్లేదు. తనకి అంటే వస్తున్న ఈ ఆదరణ భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశం. ఎవడు ప్రతిపక్షం లేనోడు ఓ రకంగా అవును. చెప్పాలి. ఏకైక ప్రతిపక్ష నాయకుడు అవును. తెలుగుదేశం ఏ టీము, తెలుగుదేశం బి టీమ్ గా కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఉన్నారు. ఏకైక ప్రతిపక్షం ఈయన ఒక్కడే ఉన్నాడు. దాన్ని యూజ్ చేసుకోవాలి కదా దాన్ని. ఉమ్, ఉమ్. కానీ ఓన్లీ టూర్లు ఒక్కటే కాదు, అసెంబ్లీకి కూడా వస్తే బెటర్ అనేది కొన్ని రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి. తాజాగా వనవేల్ అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఓకే ఇప్పటివరకు చాలా మంది చెప్పారనుకోండి, ఆయన పట్టించుకోలేదు. ఈసారి అయినా ఏమన్నా చేంజ్ వస్తుందని అనుకోవచ్చా? మనమే చెప్పాం, దమ్ము ధైర్యం అవును. కావాలండి. బేసిక్ గా ఒకప్పుడు ఆ ఓపిక, ఆ దమ్ము ధైర్యం తెగింపు ఉంది. సోనియానైనా ఎవరినైనా ఎదిరించినటువంటి మగాడు ఒక్కడే ఎమ్మెల్యే అప్పుడు మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళాడుగా. సభలోనే అది పట్టుకుని ఉంచునేవాడుగా. ఇదే నాదెళ్ల మనోహర్ స్పీకర్ గా ఉన్నప్పుడు ఏది అప్పుడు దీంట్లో స్పీకర్ కాదు, అసెంబ్లీ కాదు, ఈయన పార్లమెంట్ లో ఈయన ఒక్కడే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఒక్కడే అట్ట పట్టుకుని ఉంచునేవాడు కదా. బేసిక్ గా రోజుల తరబడి నుంచున్నాడు కదా ఈయన. మొత్తం కాంగ్రెస్ అంతా ఈయనకి వ్యతిరేకం. ఏ పార్టీ అండలేదు, ఒక్కడే పట్టుకుని నుంచున్నాడుగా, ఒక్కడే పోరాడాడుగా. వాళ్ళ అమ్మ పోరాడింది ఒక్కటే అసెంబ్లీలో. మరి ఏంటి వాళ్ళ ఎందుకు అధికారాన్ని చవి చూశాక మనం దీన్ని పట్టించుకోలేము, దీనికి భయపడిపోతాము, లేకపోతే దీన్ని తట్టుకోలేము సైకలాజికల్ గా అంటే మేబీ వాళ్ళ కార్యకర్తలు తట్టుకోలేవు. కానీ ఎప్పుడైతే నువ్వు సభకెళ్ళు, నువ్వు అవమానించబడు, వాళ్ళు అవమానిస్తారు, నీ రియాక్షన్ చెప్పు, స్ట్రాంగ్ గా చూస్తారు. దాని తర్వాత పబ్లిక్ దాన్ని జడ్జి చేస్తారు. పబ్లిక్ లో సింపతి రావాలంటే, పబ్లిక్ లో నీ సత్తా తెలియాలంటే యూ షుడ్ అటెండ్ అసెంబ్లీ. అవి అటెండ్ కాకుండా పబ్లిక్ లో తటస్థులలో మార్పు రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అవును. ఇప్పట్లో ఆ ఆలోచన ఉందా లేదా అనేది ఇంకా ఆయన ఒక ఇంకా ప్రకటన ఆయన విడుదల చేయాలేమో. వెళ్ళే ఉద్దేశం ఏం కనిపించట్లేదు. కానీ అందరూ అయితే కోరుకుంటున్నారు ఆయన వస్తే బాగుంటుంది. కానీ రేపు పొద్దున్న అదే ఒక రికార్డ్ గా మిగిలిపోద్దేమో. 5 ఏళ్ల పాటు ఎక్కడికి ఇంతకుముందు ఎన్టీఆర్ కూడా వెళ్ళలేదు కదా. ఎన్టీఆర్ వెళ్ళలేదు, జైలు వెళ్తే వెళ్ళలేదు, అనేక మంది వెళ్ళలేదు. అదే కదా. కాకపోతే ప్రత్యర్థులకు ఒక అవకాశం ఇవ్వడానికి అయితే ఇవి ఉపయోగపడతాయి రేపొద్దున్న ప్రచారం చేసుకోవడానికి. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు అంటే జనం రావడం అనేది కామన్. అయితే ఇప్పుడు కొన్ని అంశాలు అయితే రేజ్ చేస్తున్నారు బయటకు వచ్చి. అలాగే ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా జగన్ వస్తున్నారని నిర్ణయాలు తీసుకుంటుందా. కాకపోతే ఇక నుంచి మాత్రం ఆయన టూర్లు జరగాలి అంటే ఖచ్చితంగా ఆంక్షలు ఇవన్నీ ఎదిరించి బయటికి వెళ్లాల్సిందే. ఆంక్షలు లేకుండా జగన్ టూర్లు అయితే ఉండవు. ఇదైతే క్లారిటీ వచ్చింది. చూద్దాం ఇంకా ముందు ఎలా ఉంటాయి పరిస్థితి.